హాయ్ ఆల్. ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సింపుల్గా 2 మెంబర్స్కి మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళాము. లైక్ 1200 అలా పడింది. ఎర్లీ మార్నింగ్ 7:30కి దింపేశారు. దిగగానే పాతాళగంగలోకి వెళ్ళిపోయి స్నానం చేస్తాం. మేమేం రూమ్స్ అవి బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అప్పటికప్పుడు ప్లాన్ కాబట్టి. కొంచెం అక్కడ మెస్సీగా ఉంటుంది. మేము మేలో వెళ్ళాం కాబట్టి వాటర్ ఎక్కువ లేవు. అంత పవర్ఫుల్ ప్లేస్లో స్నానం చేసి అంతకన్నా ఇంకేం కావాలని వెళ్ళాం. అక్కడే బట్టలు మార్చుకోవడానికి ఉంది. మళ్ళీ అదే రోప్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాము. 50 రూపీస్ ఎంతో ఉంటుంది. అక్కడ సపరేట్ జీప్ బుక్ చేసుకుంటే 800 అలా చెప్తున్నారు. 1200 నుంచి బారో చేస్తే 800కి వచ్చారు, కానీ అది ఓవర్ ప్రైస్ అక్కడ. ఇంకా అంత వేస్ట్ అనిపించింది. షేరింగ్ ఆటో అయితే 300 ఎంతో చెప్పారు 2 మెంబర్స్కి. సాక్షి గణపతి అని అక్కడ ఫస్ట్ గణపతిని దర్శించుకున్నాకే శివుడిని దర్శించుకోవాలని అన్నాక అది అయిపోయాక హాటకేశ్వర చాలా పవర్ఫుల్ ఆయన. తర్వాత లలితాదేవి పీఠం, తర్వాత పాలధార పంచదార వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. బాటిల్లో పట్టుకొని అవే తాగాము చెప్పాలంటే. తర్వాత శిఖరం దర్శనం ఒక టైం పడుతుంది అది చూడడానికి. పైనుంచి కిందకి మన టెంపుల్ని గోపురాన్ని చూస్తాము. అది కనిపిస్తే చాలా అదృష్టం అని చెప్తారు. ఇదంతా సపరేట్ కాదు, ఆ షేరింగ్ ఆటో వల్ల 5 ప్లేసెస్కి తీసుకెళ్తారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గోపురం దగ్గర దిగబెట్టేస్తారు. అక్కడ డైరెక్ట్ గోపురం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం భోజనశాల దగ్గర టికెట్స్ అమ్ముతారు 300 అలాగా. మేము అలా తీసేసుకొని వెళ్ళాము. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, ముందుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు. అలాగే స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అవన్నీ టికెట్స్ ఉంటాయి, ముందే తీసుకొని చూసుకోవాలి. 300 దర్శనం టికెట్ తీసుకొని ఖాళీగా ఉంది. 3 ఆ టైంకి వెళ్ళాం మేము. సో స్పర్శ దర్శనం మేము చేసుకునే టైంకి లేదు, సో మేము వెళ్ళిపోయాము. నాకైతే శివుణ్ణి దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది, చాలా బాగుంది. మేము ఓన్లీ 1 డే ట్రిప్ వేసాం కాబట్టి ఇంకెక్కువ చేయలేకపోయాము. తర్వాత బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం కూడా అయిపోయింది. మొత్తం చాలా బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పూజ చేయడానికి టైమింగ్ కుదరలేదు, లేదా కుంకుమార్చన చేయడం చాలా మంచిది అని అందరూ చెప్తారు. కానీ చాలామంది చాలా లైన్ ఉంది. కానీ మేము మంచి లక్కీ టైంలో వెళ్ళాము. తర్వాత భోజనాల దగ్గర వెయిట్ చేసాం. అసలు చాలామంది వివిధ ప్రజలు తమిళనాడు ఇలా చాలా ప్రదేశాల నుంచి వస్తున్నారు. మనమేమో అరుణాచలము. అది తప్పు కాదు, కానీ మన దేవుళ్ళని కూడా మనం పూజించడం చాలా గొప్ప. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. మనం ముందే బుక్ చేసుకుంటే లైక్ 1000 అలా ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి తీసుకెళ్తారంట లోపలికి. అది కూడా పోలీసులే జీపుల మీద తీసుకెళ్తారంట. అది ఎలో లేదు అందరికీ, అప్పటికప్పుడు బుక్ చేసుకున్నా అవ్వదు. బస్ స్టాండ్కి వెళ్ళి ఎంజీబీఎస్ టికెట్ చూసుకొని ఎక్కేసాం.